స్వామివారు స్వయంభూగా వెలిసారన్నమాట. ఎలా అంటే గనక ఇక్కడ పూర్వం ఇక్కడ ఇల్లులు ఏం ఉండేవి కాదు. చుట్టుపక్కల చిన్నగొల్లపాలెం అనే ఊరు ప్రాంతం మాత్రం ఉండేది. అక్కడ నీళ్ళు కూడా అక్కడ బట్టలు అనేది ఉండేది. ఆ ఊర్లో ఉన్న పశు జాతంతో ఇక్కడ వచ్చి మేపుకుంటూ ఉండేవారు. అంటే అలా మేపుకుంటూ ఇక్కడికి వచ్చి మేపుకుంటూ ఉండేవారు. అలా మేపుకుంటూ ఉండగా 2 జంతువుల కొమ్ములాటలో ఒక భాగం స్వామివారి తగిలింది. అంటే 2 ఎద్దులు గుద్దులాటలో ఒక భాగం స్వామివారి తగిలింది. అక్కడ స్వామివారు ఉన్నారని కానీ ఎవరికి తెలియదు. అవి తగలటం వల్ల మరుసటి రోజు అదంతా రక్తం మడుగుతుంది అనమాట. ఆ ప్రాంగణం అంతా నీళ్ళంతా కూడా రక్తం మడుగుతాం. ఆ ఎద్దు కల యజమాని కళ్ళకొచ్చి నీ వల్ల నాకు ఇలా జరిగింది కాబట్టి నాతో గుడి కానీ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి కళ్ళకొచ్చి చెప్పాను. అలాగే యథావిధిగానే మరుసటి రోజు వచ్చి జనాలు చూస్తే అదంతా రక్తం అడుగుతూ ఉండటం, నీళ్ళంతా బయటికి తీస్తే ఒక విగ్రహం కనబడతా అని చెప్పి జరిగింది. ఇంకా ఆ స్వామివారు ఆ ఎద్దుకల యజమాని కళ్ళకొచ్చి చెప్పడం తర్వాత అతను ఏమీ లేనటువంటి వాడు. ఉన్న పశుజాతి మేపుకుంటూ పాలమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా సాగిస్తూ ఉండగా నేను అసలే లేనటువంటి వాడిని నేను అలా చేయని చెప్పేసి ఆలోచిస్తూ నలుగురిని పోగు చేసుకుని ఒక షెల్టర్లే అంటే గుడిసెల్లే ఆ రోజు గుడిసెల్లే కట్టేవారు. అలా కట్టిన తర్వాత కొంతకాలంకి ఈ ఆటుపోట్లు అంటే తుఫానుకి వాయుగుండాలకి అంతా పుష్టిపోతూ ఉండేది. సముద్రం బాగా దగ్గర అవడంతో ఇది పర్వత ప్రాంతం ఒక పాయిలాగా ఉండేది అన్నమాట ఆ రోజుల్లో. అంటే పొంగిన ఆ నీరంటే అలా వచ్చేసేసి అలా కొట్టుకుపోతూ ఉండేది. అలా కొంతకాలానికి ఇదిలా వ్యవస్థ చేరిన తర్వాత జమీందారులు వచ్చారు, రెడ్డి రాజులు వచ్చారు. రెడ్డి రాజులు ఏం చేశారంటే షెల్టర్లే కట్టారు. అది కూడా కొంతకాలానికి శిథిలా వ్యవస్థకు చేరుతుంది. అలా జరుగుతున్న క్రమంలో కాశీనాథ్ నాగేశ్వర మంత్రి గారు అని చెప్పేసి పామర స్వగ్రామం అయింది. ఆయన అమృతాంజని కనిపెట్టి ఆయనే స్వతహా అమృతాన్ని కనిపెట్టి ఆయుర్వేద వైద్యులు అవ్వటం చేతను మద్రాసు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఇంకా ఏమన్నా చదువు అనే వ్యాపారాలన్నీ చూసుకుంటూ ఉండేవారు. అలా ఒక రోజు విజయవాడ వచ్చి లలిత కళాభవనాలు ఒక థియేటర్ కట్టాలని సదుద్దేశంతో విజయవాడ వచ్చారు. ఆయనకి చిన్నకొలపాల వాస్తుడైనటువంటి బొర్రా కనక అని చెప్పి ఒక స్నేహితుడు ఉండేవారు. ఆయన అట్లా కలవటంతో ఎలాగ మా ఊరు వచ్చే కదా అలాగే ఎస్టేట్ కొనుక్కుని ఒక ఏదో పడదాం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి మా ఊరు తీసుకెళ్తా అని చెప్పేసి బండి మీద పడవ మార్గంలో అలా చిన్నకొలపాలు తీసుకెళ్తాం. ఈ కాశీనాథ నాగేశ్వర గారికి దూరంగా చూస్తే ఒక గుడిసెల్లే కనిపిస్తుంది. ఆయనకి వివరం ఏం తెలియదు, తోట గురిందని కానీ ఏం తెలియదు. ఈయన కూడా ఏం చెప్పలేదు, సందర్భం ఏం లేదు, ఏం చెప్పలేదు. సరే యథావిధిగా చిన్నగొల్లపాలెం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులకి ఆయనకి కళలో పాములు బస్సులు కొట్టేస్తున్నాయి. బస్సులు కొట్టేయడమే కాకుండా మనిషి మాట వినపడుతుంది కానీ రూపం అనేది ఎవరికి కనిపించట్లేదు ఈ నాగేశ్వర గారు. ఆయన కూడా జమీందారు. అక్కడ ఉన్నటువంటి చిన్నగొల్లపాలెం కూడా అప్పట్లో జమీందారులు నడిపిస్తూ ఉన్నారు. అంటే బోర్డు ఉండటం జమీందారు నడిపిస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఆలోచించి ఆయన తెలిసిన బయట అంతా చేసుకుంటూ ఉండగా ఇంకా రిజల్ట్ ఏం తెలియట్లేదండి. సరే ఏమిటని చెప్పేసి ఆలోచిస్తే అక్కడ ఉన్న జమీందారు గారికి నాకు ఇక్కడ వచ్చిన ఇలా జరిగింది ఏమిటి గల కారణం అని చెప్పేసి సందర్భం అప్పుడు ఆ జమీందారు గారు ఏం చేశారంటే పలానా చోట మాకు స్వామివారు ఉన్నారు ఇలా వెళ్ళిపో మాట ఆయన వెళ్ళి దర్శనం చేసుకొని అలాగే పాములు అవి వస్తున్నాయంటున్నారు కదా వెళ్ళి దర్శనం చేసుకుని అని చెప్పేసి ఆ బొర్రా కనకయ్య గారు అక్కడ ఉన్నటువంటి జమీందారు గారు ఈ నాగేశ్వర మంత్రి గారు వచ్చి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుంటే నాగేశ్వర మంత్రి గారికి అయ్యవారి దర్శనం ఎలాగిందంటే కనుక 5 తలాల శిరస్సుతో దర్శనం జరిగింది ఈ నాగేశ్వర మంత్రి గారు. దర్శనం ఎంతో భాగ్యం, నాకు ఇంత దర్శనం జరిగిందని చెప్పేసి ఆలోచించి ఎంతో సంతోషపడుతూ ఉండగా ఆయన మధ్యలో చిన్న ఆలోచన వచ్చింది ఇక్కడ. సరే సందర్భం ఏమీ లేకపోవడంతో ఆయన ఏం మాట్లాడారు. సరే ఏం చెప్పేసి ఇంకా తిరిగి ప్రయాణమే చిన్నగొల్లపాలెం వెళ్ళిపోయారు. మళ్ళీ 2 రోజులు అక్కడ సేద తీర్చుకుని అంతా బాగా అయిన తర్వాత ఇంకా తిరిగి ప్రయాణం అవ్వాలి నాగేశ్వర మంత్రి. ఎందుకంటే వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడైతే కష్టాలు ఇచ్చిన ఉద్దేశంతో వచ్చారు. సరే అని చెప్పేసి బొర్రా కనక దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు రమ్మన్నావు, నేను చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలని చెప్పేసి నాకు అంతా బాగానే ఉంది అని చెప్పేసి అన్నది ఈ బొర్రా కనకయ్య గారు ఈ నాగేశ్వర మంత్రి గారు తిరిగి మళ్ళీ జమీందారు గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు జమీందారు గారు చెప్పారు, ఎలాగో వీళ్ళగా ఎస్టేట్ కొందాం అనుకుంటున్నాము, ఏదో కడదాం అనుకుంటున్నాము, ఇదంతా ఒక ఎస్టేట్ అమ్మకానికి పెట్టాము, నువ్వు కొనుక్కొని నీ మీద ఒక ఊరు ఒక బ్రాహ్మణుడు బతుకుతాడు, ఎలాగో నువ్వు కూడా బ్రాహ్మణుడు కదా అని చెప్పేసి ఉండటంతో ఈ నాగేశ్వర మంత్రి గారి దర్శనం చేసుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చిందని చెప్పాను కదా, అది కూడా ఇదే. ఇదంతా నేను కట్టిస్తే ఈ స్వామివారికి నేను ఒక గుడి కట్టిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. సందర్భంగా రాలేదు, ఆయన వ్యక్తపరచలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చెప్పడంతో దీనికోసం ఆయన నన్ను రప్పించాడేమో అని చెప్పేసి ఇంకో మాట మాట్లాడుకుంటా స్వామి వారికి ఒక గుడి కట్టించాలనే ఉద్దేశంతో అర్థం పెట్టారు. అప్పుడు గుడి కట్టేస్తారు. ఇది పశ్చిమముఖం, స్వామివారి పశ్చిమముఖాన్ని చూస్తారు. ఈ గుడి కట్టిస్తూ ఉండగా నాగేశ్వర మంత్రి గారికి అనుమానం వచ్చింది, ఏంటి స్వామివారి ఇటువైపు చూసినా మన భాగాలన్నీ తూర్పు భాగాన్ని చూస్తాయి, ఈయన ఇటువైపు చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి సదుద్దేశంతో ఉన్నటువంటి స్వామి వారిని అడ్డిప్పి కట్టాడన్నమాట. ముఖాన్ని నిర్ధారణ చేసి కట్టేశారు. కట్టేసిన తర్వాత మరుసటి రోజు వచ్చి చూస్తే
అంటే ఇటువైపు తిరిగి చూస్తుంది, మళ్ళీ ముఖం పశ్చిమ ముఖం తిరిగింది. ఆయన కల్లో కూడాను ఇటువైపు తిరిగి చూస్తున్నట్టుగానే కనిపిస్తుంది, అటువైపు తిరిగి చూస్తున్నట్టుగా కనిపిస్తప్ప. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అర్థం జరిగిన దేవాలని చెప్పేసి అంత ఈ దేవాలయం. అందుచేత ఇంకా నిర్ధారణ చేసేసి పశ్చిమ ముఖాన్ని కట్టేశారు. పశ్చిమ ముఖాన్ని కడుతున్నప్పుడు కూడా ఆయనకి ఇంకా ఆలోచన, ఇంకా సందిగ్ధంగా ఉన్నారు. ఏంటి స్వామివారు ఎంత ముఖంలోనే ఉన్నారు, కింద భూభాగంలో ఏమైనా ఇంకా భాగం ఉందా అనే ఉద్దేశంతో ఇంకా తగ్గి చూస్తే ఆయన భాగం అక్కడి వరకే ఉంది. ఆ రోజుల్లోనే సహస్రఘట్ట అభిషేకాలు అన్ని చేయించారు నాగేశ్వర పంతులు. సుమారు 2 సంవత్సరాలు నాగేశ్వర పంతులు గారు కట్టించి 150-160. ఎందుకంటే అది తర్వాత చెబుతాను. ఆయన సహస్రఘట్టాభిషేకం చేయించి కూడా ఇంకా బాగా ఏం కనబడకపోవటం ఇంకా నిర్ధారణ చేసేసి స్వామివారిని పశ్చిమ ముఖానికి కట్టేశారు. ఇంకా ఆయనకు అనుమానం తీరుతాం, ఏమిటి స్వామివారు వెనక భాగం మాకు ఇక్కడ కలవదు, మనకి శివలింగాకారాలన్నీ గుండ్రంగా ఉంటాయి, కానీ ఈయన మాత్రం కలవరు. ఆయన రూపం సరిగ్గా చూస్తే పాము రూపం. మనకి నాగపాము తెలిసింటుంది, నల్లప్రాచు, తెల్లప్రాచు, గోధుమ త్రాచు. రేపు పౌర్ణమి మీకు చూస్తే శ్రద్ధగా చూస్తే గోధుమ వర్ణంలో కనిపిస్తారు ఈరోజు స్వామివారు. రేపు పౌర్ణమి గోధుమ వర్ణంలో కనిపిస్తారు. ఎప్పుడైతే పౌర్ణమి అయిపోయిందో అమావాస్య వస్తుంది, మళ్ళీ 15 రోజులు, 14 రోజులు 15వ రోజుకి అమావాస్య వస్తుంది. అమావాస్యకి నలుపు వర్ణంలో కనిపిస్తారు. అమావాస్య ఎప్పుడైతే అయిపోయిందో పాము కుబుసం ఉడుతుంది. అలా ఆ పొరలుగా ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి పొరలు ఏదైతే నలుపు పొర ఉందో అదంతా ఊడిపోయి తెల్లగా నిగంగారు. అలా నల్లత్రాచు, తెల్లత్రాచు, గోధుమలు 3 వర్ణాలుగానే కనిపిస్తారు. వెనక భాగం కలవదని చెప్పేసి అన్నాను మీకు. ఎందుచేతనంటే స్వామివారు పడగలిప్పి చూస్తూ ఉంటారు. అంటే పైన మీకు చామంతి పైన ఒక పువ్వు పెట్టారు, అది పడగ రూపం. ఇటువైపు ఒక పువ్వు ఉంటుంది, అది అర్ధచంద్రాకారం. ఇక్కడ కంఠం, ఇక్కడ మనకి ఎలా కంఠం ఉంటుందో గొయ్యిలాగా ఆయన కంఠం కూడా ఉంటుంది. ఇది నాభి, మనకి నాభి ఉంటుంది, అలాగే నాభి కూడా కనిపిస్తుంది. వెనక భాగం పడగ విప్పటం చేతను ఆయన భాగం కలవలేదన్నమాట. ఈ చేతను అలా పోకుండా స్వామివారు అలా ఇస్తారు. వెనక భాగం నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. బావి యొక్క పూర్వం జనాలు ఎక్కడ వాళ్ళు బావి, అలా బావి నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి. మా అభిషేకం అయిపోయిన తర్వాత ఈ తీర్థంలో కలిపి వచ్చిన వాళ్ళు జనాలు ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అభిషేకం అయిపోయి మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇస్తూ ఉంటాం. ఆ బావి నీళ్లు ఊరటం అనేది ఆయన ఎంతవరకు ఉంటుందో అంతవరకే వస్తుంది. అలా పాటు అలా వెళ్ళిపోవటం అనేది జరగదు. ఆయన చిన్న ధార ఉంటుంది, ఆ ధార వరకు వచ్చి అయిపోతుంది. ఈ సాయంత్రమైనా ఎంత ఎండ వచ్చినా సరే 1-2 గంటలు ఊరిపోయి అలా వచ్చి అయిపోతుంది. ఈ స్వామివారి చరిత్ర ఆ తీర్థం మాకు ఇచ్చారు, మీకు ఇచ్చారు. ఈ స్వామివారి చరిత్ర. స్వామివారి చాలా కోపం, ఆయనకి నిత్యమైన లోపల కానిస్తారు తప్ప ఎప్పటికీ లోపల కాని. ఇప్పుడంటే జనాలు చైతన్యం వచ్చి స్నానం చేసి అలా ఉంది. పూర్వజంలో ఎప్పుడో 2 రోజులు, ఓ రోజు సాయంత్రానికి అలా దండానికి అలా వచ్చారు, లోపల వచ్చారు. ఎందుకంటే ఆయన స్పర్శ ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. రామ రూపంలో స్పర్శ ఎప్పటికీ తిరుగుతుంటుంది. ఆయన కోపం తగ్గించడానికి మా తాత వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే అమ్మవారు నిలబెట్టారు. దుర్గా అమ్మవారు ఆవిడ్ని పార్వతీదేవి రూపంలో కలిసి నిలబెట్టారు అక్కడ. కానీ ఆవిడ ఏమైందంటే నేను దుర్గని కాదు, పార్వతిని కాదు, దుర్గని అని చెప్పేసి ఆమె దుర్గాదేవి రూపం ధరించిన 2 ధరిస్తుంది. యువతల వరకు ఒక పీఠం కాలింది అని ఆవిడ పార్వతీదేవి. అక్కడ 2006 కుంభాభిషేకంలో చెయ్యి విచ్ఛిన్నవడంతో అక్కడ నిలబెట్టారు. అక్కడ ఎందుకు నిలబెట్టారంటే ఆయన ఉపాలయం కట్టించమని. అది ఉపాలయం కట్టించమని పక్కన ఉపాలయం కట్టించారు. ఉపాలయం కట్టించిన తర్వాత విరిగిపోయినటువంటి విగ్రహం ఉండకూడదు. మనం నదీ గర్భంలో ఫలం చేస్తూ ఆవిడ నేను అక్కడికి ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆ ప్రాంతంలో వచ్చింది. దుర్గా పార్వతి నాగేశ్వరం శివరాత్రి రోజున కళ్యాణం. 2 నిమిషాల వ్యవధిలో తేడా సత్యనారాయణ స్వామి కళ్యాణం. ఏం క్షేత్రం వరకు వేరు. ఇంకా వేరే మీరు అన్నట్టుగా ఎన్ని సంవత్సరాలు సుమారు అంటే కనుక కాకినాడ నాట్యమంత్రి గారు కట్టించింది 150-160 సంవత్సరాలు తెలుస్తుంది. పునఃప్రతిష్ఠ అంటే 3 ప్రతిష్ఠలు స్వామివారు. భృగు మహర్షి, రెడ్డి రాజులు, జమీందారు. అంటే భృగు మహర్షి గారులో వచ్చినటువంటి ఆయన తపస్సు చేసే టైంలో నిలబెట్టారు. అది కాలక్రమేణా ఆటుపోటు చేసుకునేప్పటికండి కూలిపోయి అప్పుడు ఆ కొంటల్లో 2 ఎద్దుల కొమ్ముడాకులో బయటది. అప్పుడు ఏం చేశారు, రెడ్డి రాజులు పైన నిలబెట్టి షెల్టర్ వేసేసారు. షెల్టర్ వేసిన తర్వాత ఏమైనా సిద్ధార్థ మళ్ళీ జమీందారు గారు ఏం చేశారంటే ఉన్నదాన్ని కొద్దిగా లేపి గుడి కట్టించారు. ఇది నాయకుడిగా కట్టించిన గుడి అన్నమాట. ఆయన ఇప్పటికీ కూడా అమృతాంజంలో పైసా వాతం 2 పైసల వాతం అది ఎప్పటికీ వస్తూ ఉంటుంది. అమృతాంజం ఆయనే కనిపెట్టారు. ఆయన కనిపెట్టిందంటే 2 పైసలు పైసా వాతం వస్తుంది. అది ఎప్పటికీ సంవత్సరానికి 6 నెలలకు వచ్చేస్తుంది. ఆంధ్రప్రభలో వాటా ఇచ్చారు, 5 పైసలు వాటా ఇచ్చారు. అది క్లోజ్ అయిపోవడంతో అది రాదు. ఇది నాయకుడి గారి నాగేశ్వర స్వామి చరిత్ర. ఆ రోజుల్లో ఇంకా స్వామివారికి 100 ఎకరం అనుకుని
స్వామివారికి రాసి ఇంకా కాలక్రమేణా ఆయనకి ఇది శాసనం లేదు. ఎందుకంటే ఇది కట్టించాడు, అది కడుతూ ఉండగానే జరుగుతున్నారు. రాజగోపురం కడుతూ ఉండగానే జరుగుతున్నారు. ఇంకా శాసనం రాసేవాడు ఇంకా ఉంటాను అనే రాయాలి.